భోగాపురం ఎయిర్పోర్ట్లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. సింగపూర్ నుంచి తొలి ప్యాసింజర్ విమానం వచ్చింది. ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు. ప్యాసింజర్ ఫ్లైట్ మళ్లీ తిరిగి సింగపూర్కు పయనమైంది. ఇటు విశాఖ ఎయిర్పోర్ట్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పౌర సేవలు నిలిచిపోయాయి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్ల పాటు సేవలందించిన ఈ విమానాశ్రయం మూతపడ్డంతో సిబ్బంది తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎయిర్పోర్టు ఖాళీ చేస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. ఉపాధి కోల్పోతున్నామనే బాధ ఓవైపు, ఎంతో అనుబంధం ఉన్న ఎయిర్పోర్ట్లో సేవలు నిలిచిపోతూ ఉన్నాయనే ఆవేదన వారిలో స్పష్టంగా కనిపించింది.